దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెట్టే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెట్టే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెట్టే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆల్రెడీ 1000 కోట్ల మార్కును దాటేసింది. వారంలో ఈ చిత్రానికి 1067 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ రోజు ఎంత వచ్చిందనే లెక్కల్ని పుష్ప 2 టీం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు హడావిడిలో అంతా ఉన్నారు. ఇక 9వ రోజు అంటే శుక్రవారం నాటి లెక్కలు శనివారం నాడు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు టీం ఈ లెక్కల మీద స్పందించలేదు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శుక్రవారం నాడు పుష్ప 2కి ఆశించిన స్థాయిలో వసూలు రాలేదని తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే పుష్ప 2 చిత్రం 1200 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని సమాచారం. శుక్రవారం నాడు అంటే 9వ రోజు పుష్ప 2 చిత్రానికి నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని అంటున్నారు. అలా మొత్తంగా నార్త్ లో ఇప్పటి వరకు 461 కోట్లు వచ్చాయట. రిలీజ్ దగ్గర నుంచి గరిష్టంగా 86 కోట్లు, కనిష్టంగా 35 కోట్ల వరకు వచ్చింది. కానీ శుక్రవారం నాడు మాత్రం పుష్ప 2కి అక్కడ 25 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. అంటే పుష్ప 2 చాలా వరకు డ్రాప్ అయినట్టే. ఓవర్సీస్ లోనూ పుష్పరాజ్ సందడి తగ్గిందని తెలుస్తుంది. కేరళలో అయితే ఎప్పుడో కలెక్షన్స్ తగ్గాయి. కన్నడ, తమిళ్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. పుష్ప 1 మాదిరిగానే పుష్ప 2 సైతం నార్త్ మార్కెటే కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు అల్లు అర్జున్ అరెస్టు గురించి చర్చలు జరిగాయి. బాలీవుడ్ స్టార్స్, జాతీయ మీడియా సైతం బన్నీ మీద డిబేట్ జరిపారు. ఇక ఈ అరెస్టుతో శుక్రవారం నాడు మరింత కలెక్షన్స్ పెరుగుతాయి, వీకెండ్ కు ఫుల్ మైలేజ్ వస్తుందని అంచనా వేశారు. రెండో వారంలో సపరేట్ గా ప్రమోషన్స్ అవసరం లేకుండానే వసూలు పెరుగుతాయి అంటూ అంతా మాట్లాడుకున్నారు. కానీ శుక్రవారం లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.